ఆచి చికెన్ మసాలా. మూలపేట పోర్టు కేంద్రంగా మరోసారి శ్రీకాకుళంలో రాజకీయం రక్తి కడుతోంది. పోర్టును తామే అభివృద్ధి చేస్తామని వైసీపీ, టీడీపీ నేతలు ఎవరికి వారే క్రెడిట్ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ రెండు పార్టీల కీలక నేతలు మూలపేట పోర్టు కేంద్రంగా డ్రామాలాడుతున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. మూలపేటలో జరుగుతున్న భూదందాను డైవర్ట్ చేయడానికి ధర్మాన ప్రసాద్ అక్కడ మీటింగ్ పెట్టారని దువ్వాడ చేసిన హాట్ కామెంట్స్ జిల్లా పాలిటిక్స్ను మరోసారి కుదిపేస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్గా ఉండే వివాదాస్పద నాయకుడు ఇతడు. అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో జెడ్పీటీసీగా గెలిచి కాంగ్రెస్ హయాంలో జెడ్పీ చైర్పర్సన్గా పనిచేశారు. అంతే, ఆ తర్వాత పీఆర్పీ నుంచి ఒకసారి, వైసీపీ నుంచి 2 సార్లు టెక్కలి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మధ్యలో వైసీపీ అధికారంలోకి వచ్చే ముందు జరిగిన ఎన్నికల్లో జగన్ ఆయనకు ప్రమోషన్ ఇచ్చి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేయించిన దువ్వాడను దురదృష్టం వెక్కిరించింది. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టలేకపోతున్న దువ్వాడ శ్రీనివాస్ ని జగన్ ఎమ్మెల్సీని చేశారు. ఎమ్మెల్సీ పదవిలో ఇంకా కొనసాగుతున్న దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ నుంచి గత ఏడాదే సస్పెండ్ చేశారు. పార్టీ క్రమశిక్షణావళిని ఉల్లంఘించారనే ఫిర్యాదులు రావడంతో దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యే నాటికి భార్య దువ్వాడ వాణితో పాటు పిల్లలకు సైతం దూరమయ్యారు. కుటుంబం నుంచి దూరం జరిగిన తరువాత దివ్వెల మాధురితో కలిసి ప్రయాణిస్తున్నారు. ఏదేమైనా దివ్వెల మాధురితో కలిసి ఉంటారని స్పష్టం చేశారు కూడా. రాజకీయంగా అవకాశం దొరికిన ప్రతిసారి వైసీపీలో ధర్మాన, టీడీపీలో కింజరావు కుటుంబాలపై విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ 2 ఫ్యామిలీల వల్లే తన పొలిటికల్ గ్రాఫ్ పడిపోయిందని దువ్వాడ వాదన. అందుకే అచ్చెన్నాయుడు, ధర్మాన ప్రసాద్ ను విమర్శించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఆయన మిస్ చేసుకోరు. ఇటీవల మనం మూలపేటకు పోదాం పద అంటూ వైసీపీ నిర్వహించిన కార్యక్రమంపై తనదైన శైలిలో రెచ్చిపోయారు ఆయన. అసలు ఆ సభ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమమని విమర్శలు గుప్పించారు. ధర్మాన, కింజరావు కుటుంబాలు ఆడిన గొప్ప నాటకమని అభివర్ణించారు. మూలపేట పోర్టు సందర్శనకు వెళ్తామని చెప్పిన వైసీపీ నేతలు పోర్టుకు 7 కిలోమీటర్ల దూరంలో సభను నిర్వహించి వెన్నుతిరిగిపోయారు. నిజానికి అనుమతి లేకపోయినా పోర్టులోకి వెళ్తారేమో అన్న అనుమానంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. వైసీపీ శ్రేణులు కూడా తమ నేతలు పోర్టులోకి వెళ్తారని పెద్ద ఎత్తున తరలివచ్చారు. కానీ పోర్టులోకి వెళ్లడం లేదని, మరోసారి ఆ కార్యక్రమాన్ని పెట్టుకుందామని ధర్మాన ప్రసాద్ తాపీగా సెలవివ్వడంతో కార్యకర్తలతో సహా పోర్టుకు భూములు ఇచ్చిన స్థానికులు సైతం తీవ్ర నిరాశకు గురయ్యారు. దాన్నే దువ్వాడ శ్రీనివాస్ అవకాశంగా మార్చుకుని మరోసారి ధర్మానపై విమర్శలు గుప్పించారు. ఇంత పెద్ద ఎత్తున సభ నిర్వహించి మూలపేట పోర్టులోకి వెళ్లకపోవడం ఏంటని ప్రశ్నించారు. పూర్తి స్థాయిలో సందర్శన చేయలేనప్పుడు ఈ సభ ఉద్దేశం ఏంటో చెప్పాలని నిలదీశారు. పోర్ట్ లోపలికి వెళ్లడానికి 40 మందికి పోలీసులు అనుమతి ఉన్నప్పటికీ ధర్మాన ఎందుకు వెళ్లలేదని దువ్వాడ శ్రీనివాస్ నిలదీశారు. పోర్టుకు పోదామని చెప్పి పోర్టుకు పోయినారా? పోలేదే. పోర్టుకు 10 కిలోమీటర్ల దూరంలో ఒక టెంట్ వేసి, అంటే ఇక్కడ ప్రజలందరికీ మూలపేట, విష్ణు చక్రం గ్రామాల ప్రజలందరికీ లేఅవుట్ ఇచ్చాం. నాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడే సమావేశం పెట్టారు. ఆ సమావేశం దగ్గర వీళ్ళు ఒక టెంట్ వేసి మాట్లాడారు. మరి ఎందుకు పోర్టుకు పోలేదు? నిజంగా పోర్టుకు పోవాలంటే వేలాది మంది ప్రజలు అవసరమా? ఉత్తరాంధ్ర మొత్తం తరలించడం అవసరమా? ఒకవేళ అలా తరలిస్తే వేలాది మంది ప్రజలు కలిసి పోర్టులోకి వెళ్ళొచ్చా? అలా వెళ్ళేటప్పుడు అక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి పోర్టులో. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఒక అవాంఛనీయ సంఘటన జరిగితే అది ప్రమాదకరమని పోర్టు యాజమాన్యం ఆలోచిస్తారు. తప్పేం లేదు. కానీ ప్రజలందరికీ తెలియని విషయం ఏంటంటే 40 మందికి అవకాశం ఇచ్చారు ఈరోజు పోర్టులోకి. 40 మంది అంటే ధర్మాన ప్రసాద్తో కలుపుకొని 40 మంది నాయకులు, ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి అందరూ కూడా హాయిగా వెళ్ళొచ్చు, పోర్టు నిర్మాణం పనులు చూడొచ్చు, బయటకు రావచ్చు, స్టేట్మెంట్, ఇప్పుడు మీటింగ్ పెట్టిన స్థలంలో మీటింగ్ పెట్టుకోవచ్చు, మాట్లాడవచ్చు. ఎవరు కాదన్నారు? ఈ పని చేయలేదే. మరి మీరు ఇది చాలా డ్రామా. ఈ నాటకం ఎలా జరిగిందంటే కింజరాపు
అంటే అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాద్, కిలాడీలు వీళ్ళిద్దరూ నాటకంలో జరిగినటువంటి మీటింగే ఈరోజు. ధర్మాన ప్రసాద్ వివరణ మాత్రం మరోలా ఉంది. సభ పెట్టుకోవడానికి అనుమతిస్తున్నాం కాబట్టి పోర్టులోకి వెళ్లాలనే ఆలోచనను విరమించుకోవాలన్న పోలీసులను గౌరవించి వెనక్కి తగ్గామన్నది ధర్మాన వాదన. అసలు పోర్టులోకి వెళ్లాలని ఆలోచన ధర్మానకు లేదని దువ్వాడ శ్రీనివాస్ విమర్శ. పోర్టు కోసం మరో 25,000 ఎకరాల భూసేకరణ జరుగుతోందని, ఈ కార్యక్రమం వెనుక ధర్మాన, కింజరాపు కుటుంబాలు ఉన్నాయని దువ్వాడ ఆరోపిస్తున్నారు. ఈ భూసేకరణను డైవర్ట్ చేయడం కోసమే మూలపేట పోర్టుకు పోదాం పద అనే కార్యక్రమం నిర్వహించాలని దువ్వాడ మండిపడ్డారు. నిజంగా పోర్టు అభివృద్ధి నిర్వాసితుల బాగోగాలే ధర్మాన లక్ష్యమైతే భూములు ఇచ్చిన వారి గురించి సభలో ప్రస్తావించారా అని ప్రశ్నించారు. ఈ పోర్టు కోసం భూములు ఇచ్చిన విష్ణు చక్రం, మూలపేట గ్రామస్తులు నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ధర్మాన వారి గురించి ఎందుకు ప్రస్తావించలేదో తెలపాలని డిమాండ్ చేశారు. ధర్మాన, కింజరాపు డ్రామాలను జిల్లాల్లో ఇంకా సాగనివ్వనని దువ్వాడ వార్నింగ్ సైతం ఇచ్చారు. గతంలో కాకరాపల్లి పవర్ ప్లాంట్ ను పోరాటం చేసి అడ్డుకున్నట్టే ఇకపై కూడా ఆ 2 కుటుంబాల ఆగడాలను అడ్డుకుంటారని దువ్వాడ హెచ్చరించారు. రైతులు ఎవరూ భూసేకరణకు ల్యాండ్స్ ఇవ్వొద్దని దువ్వాడ సూచించారు. మొత్తానికి ధర్మాన, కింజరాపు కుటుంబాలపై శ్రీనివాస్ చేసిన కమెంట్స్ మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. నిజంగానే వైసీపీ నిర్వహించిన సభ వెనుక భూసేకరణ అంశం దాగి ఉందా, లేకపోతే పొలిటికల్ పాపులారిటీ కోసం దువ్వాడ శ్రీనివాస్ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారా అన్నది సందేహాస్పదంగా తయారైంది.